తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారంను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం. దరఖాస్తు సంఖ్య దగ్గర ఏం నింపకండి, దీనిని ప్రభుత్వం వారు ఫిలప్ చేస్తారు. కుటుంబ వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి. ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ దగ్గర, పురుషుడు అయితే పురుషుడు దగ్గర, ఇతరులు అయితే ఇతరుల దగ్గర టిక్ చేయండి. మీరు ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర, బీసీ అయితే బీసీ దగ్గర, మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి. ఇక్కడ మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. 12 అంకెల ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి. వృత్తి దగ్గర మీరు చేసే పని రాయండి. ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు వివరాలు రాయాలి. ఇక్కడ పేరు దరఖాస్తుదారుని భార్య అయితే భార్య, కూతురు అయితే కూతురు, కుమారుడు అయితే కుమారుడు అని రాయండి. లింగం దగ్గర ఆడవారు అయితే స్త్రీ అని, మగవారు అయితే పురుషుడు అని రాయండి. పుట్టిన తేదీ దగ్గర పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వరుసగా రాయండి. ఇక్కడ వారి ఆధార్ కార్డు నెంబర్ రాయండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి. 2వ పేజీలోని 10వ నెంబర్ దగ్గర మీ చిరునామా రాయండి. ఆధార్ కార్డులో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్, వీధి రాయండి. గ్రామం లేదా మున్సిపాలిటీ ఇక్కడ రాయండి. వార్డు నెంబర్ ఇక్కడ రాయండి. ఇక్కడ మీ మండలం పేరు, ఇక్కడ జిల్లా పేరు రాయండి. అభయ హస్తం గ్యారంటీ పథకాలలోకి వెళితే మొదటిది మహాలక్ష్మి పథకం. ప్రతి నెల మహిళలు 2500 ఆర్థిక సహాయం పొందేందుకు ఇక్కడ టిక్ పెట్టండి. 500 గ్యాస్ సిలిండర్ కోసం ఇక్కడ టిక్ పెట్టండి. 500 గ్యాస్ సిలిండర్ కోసం కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి. మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారో ఇక్కడ రాయండి. అభయహస్తం గ్యారంటీ పథకాలలోకి వెళ్తే రెండవది రైతు భరోసా పథకం. రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి 15,000 రూపాయల లబ్ధి పొందేందుకు ఇక్కడ రైతు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. రైతు అయితే ఇక్కడ, కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు రాయండి. సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబర్, విస్తీర్ణం అలాంటి వివరాలన్నీ ఇక్కడ రాయండి. మీరు వ్యవసాయ కూలీలు అయితే సంవత్సరానికి ఇచ్చే 12,000 రూపాయల కోసం ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి. అభయహస్తం గ్యారంటీ పథకాలలో 3వ పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఇక్కడ రైట్ మార్క్ చేయండి. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం కింది వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీది అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ పెట్టండి. ఇక్కడ మీ కుటుంబ అమరవీరుల పేరు రాయండి. వారు అమరులైన సంవత్సరం రాయండి. FIR నంబర్ రాయండి. ఇక్కడ డెత్ సర్టిఫికేట్ నెంబర్ రాయండి. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవును అనే బాక్స్లో టిక్ పెట్టండి. ఉద్యమంలో పాల్గొనకపోతే కాదు అనే బాక్స్లో టిక్ పెట్టండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. సంబంధిత FIR నెంబర్, సంవత్సరం ఇక్కడ రాయండి. మీరు ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు రాయండి. ఇక్కడ జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు అంటే శిక్షాకాలం రాయండి. అభయహస్తం గ్యారంటీ పథకాలలో గృహజ్యోతి పథకం కూడా ఉంది. ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలనేదే ఈ పథకం ఉద్దేశం. ప్రతి నెల మీరు ఎన్ని యూనిట్లు విద్యుత్తు వినియోగించుకుంటారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 100 యూనిట్ల లోపు వినియోగించుకుంటే ఇక్కడ టిక్ చేయండి. 100 నుంచి 200 యూనిట్లు వినియోగించుకుంటే ఇక్కడ టిక్ చేయండి. 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించుకుంటే ఇక్కడ టిక్ చేయండి. మీ విద్యుత్ మీటర్ నెంబర్ ఇక్కడ రాయండి. ఇక చేయూత పథకానికి వస్తే ఈ పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయలు పొందేందుకు ఈ కింది వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మీకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయండి. మిగతా వారు వృద్ధులైతే ఇక్కడ, గీతా కార్మికులైతే ఇక్కడ, డయాలిసిస్ బాధితులైతే ఇక్కడ, బీడీ కార్మికుల జీవన భృతి పొందే వాళ్ళైతే ఇక్కడ, ఒంటరి మహిళా జీవన భృతి పొందాలనుకునే వారు ఇక్కడ, వితంతు పెన్షన్ కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి. చేనేత కార్మికులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. పైలేరియా బాధితులు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సంతకం, ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చిన తేదీ రాయండి. మీ ఊర్లో ప్రజాపాలన సదస్సులు పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి వారికి ఇవ్వాలి. ఇక చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది. ఇందులో మీ నుంచి దరఖాస్తు తీసుకునే అధికారి కొన్ని వివరాలు రాసిస్తారు. ఈ రసీదులో అధికారి దరఖాస్తు సంఖ్య రాస్తారు. అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించి టిక్ మార్క్ చేస్తారు. తదితర వివరాలని ఇక అభయహస్తం గ్యారంటీ పథకాల గురించి మరొక షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.